morning, children. Praise the Lord. It is so wonderful to see you all in this fashion. Praise God. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. And we as a TCM మరి టీచ్ ద చైల్డ్ మినిస్ట్రీస్ నుండి మరి మేము ఈ విధంగా మీతో కూడా కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, పాటలు పాడుతూ దేవుని యొక్క స్టోరీస్ నేర్చుకోవడానికి, వాక్యము నేర్చుకోవడానికి, మరి దేవునందు ఆనందించడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. Zion Church, I know, I remember, I think maybe 2-3 years ago, ప్రదీపనతో పాటు మరి మీ చర్చ్కి రావడము జరిగింది. అండ్ మీ అందరితో కలిసి దేవుని మరి స్తుతించడము, ఆరాధించడం జరిగింది. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ వాజ్ విత్ యూ ఆల్ ఫ్యూ ఇయర్స్ అగో. దేవుని స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మాత్రం దేవుడి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మరి జాయిన్ చర్చ్లో ఉన్నటువంటి సండే స్కూల్ సూపరింటెండెంట్ పిల్లలందరికీ, టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము ఒక పాటను పాడుకుంటూ దేవుని స్తుతిస్తాం. ఓకే, ఆర్ యు రెడీ? Right. Let's all close our eyes and ask the Lord to help us this morning. పరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకొచ్చున్నామయ్యా. ప్రభువా, ఇక మంచి తరుణము, మంచి సమయము ప్రభువా, మరి జాయిన్ చర్చ్ సండే స్కూల్తో మేము కలిసి ప్రభువా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. మరి ఈ సమయంలో ప్రభువా మేమందరము కూడా ప్రభువా నిన్ను ఆరాధిస్తూ, నిన్ను స్తుతిస్తూ, పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి మేము సిద్ధపడుతుండగా, ఆ తర్వాత ప్రభువా మెమరీ వర్స్ నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా, ఆ తర్వాత ప్రభువా మరి బైబిల్ లెసన్ నేర్చుకోవడానికి మేము సిద్ధపడుతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. ప్రభువా మేమందరము కలిసి ఈ విధంగా ఆనందించే భాగ్యము మాకు దయచేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఆన్లైన్లో ప్రభువా ఈ విధంగా కలుసుకునే భాగ్యం కూడా మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీరే నడిపించండి, మాకందరికీ ఆశీర్వాదకరంగా ఈ సమయం ఉండలాగున మీరే సహాయం చేయమని వందనాలు, స్తోత్రాలు మీకే చెల్లించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise the Lord, children. Let's listen to a song. Okay, are you ready to learn the song? Yes, we will do that. Praise the Lord, children. మనమందరం ఒక పాట నేర్చుకుందామా ఈరోజు? మరి సండే స్కూల్లో మనమందరం కలిసి ఎన్నో పాటలు పాడుకుంటూ ఉంటాం, ఎన్నో కథలు వింటూ ఉంటాం. మరి యేసయ్య సన్నిధిలో మనము ఎదగాలి కదా. మరి ఈ సమయంలో మరి మనల్ని దేవుడు ఎందుకు ఈ యొక్క పరిస్థితిని బట్టి మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనకందరికీ కూడా అర్థమవుతుంది కదా. మరి చివరి సమయంలో మనం ఉంటూ ఉన్నాం. మరి దానికి సంబంధించిన ఒక పాట మనం నేర్చుకుందాం. చాలా మందికి వచ్చినట్లయితే అది మీరు కూడా కలిసి పాడండి, రాని వాళ్ళు నేర్చుకుందామా? రెడీ? ఓకే. చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళ
మరి చాలా బాగుంది కదా. మరి ఒకసారి మనము ఈ వర్డింగ్స్ నేర్చుకుందాము. అలాగే ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు, యాక్షన్స్ చేస్తున్నారు కదా, వాళ్ళని చూసి మనం యాక్షన్స్ కూడా నేర్చుకుందాం. యాక్షన్స్ చేస్తే పాట చాలా తొందరగా మనం నేర్చుకోగలుగుతాం కదా. ఒకసారి నేను మాటలు చెప్తాను, వర్డ్స్ చెప్తాను, మీరు రిపీట్ చేయండి, ఓకేనా? అలాగే యాక్షన్స్ కూడా చూడండి, ఓకేనా? రెడీయా? ఓకే. చిన్న పిల్లలారా, చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. మరొకసారి చెప్తామా? చిన్న పిల్లలారా, చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. యేసయ్యను నమ్మండి, యేసయ్యలో ఉండండి, యేసులోనే ఎదుగండి, యేసుతోనే నడవండి. యేసయ్యను నమ్మండి, యేసయ్యలో ఉండండి, యేసులోనే ఎదగండి, యేసుతోనే నడవండి. చిన్న పిల్లలారా, చివరి సమయము ఇదేరా. మరి సెకండ్ వర్స్ నేర్చుకుందామా పిల్లలు? మరి గుర్తులెన్నో చెప్పాడు, షరతులెన్నో ఇచ్చాడు, మరవద్దని అన్నాడు మన యేసు దేవుడు. మరి బైబిల్ వచనాలలో ఎన్నో గుర్తులు చెప్పారు, ఎన్నో షరతులు చెప్పారు కదా మన యేసయ్య. మరి అవన్నీ కూడా మరి మరవద్దని యేసయ్య అంటూ ఉన్నాడు. ఎవరు వస్తున్నారు? మళ్ళీ ఎవరి యొక్క రాకడ కోసం మనం సిద్ధపడుతున్నాము? యేసయ్య రాకడ కొరకు. అయితే గుర్తులు చెప్పినటువంటి గుర్తులు కానీ షరతులు కానీ మనము మరవకుండా ఉండాలి. అయితే మరొకసారి చెప్దామా? గుర్తులెన్నో చెప్పాడు, షరతులెన్నో ఇచ్చాడు, మరువద్దని అన్నాడు మన యేసు దేవుడు. ఒకసారి చివరిగా మనం పాడుకుందాం ఈ పాటని. మరి దేవుడు మనకి ఈ పాటను దీవెనకరంగా మార్చాలని మా యొక్క ప్రార్థన. యాక్షన్స్ చూసి నేర్చుకోండి. Okay children, so that was a wonderful song కదా. ఎంతో మంచి పాటను మనం నేర్చుకున్నాము. దేవునికి స్తోత్రం. మరి చిన్న పిల్లలారా, చివరి సమయం ఇదేరా అనేటువంటి పాట మరి ఎంతో సంతోషముగా మనం పాడుకున్నాం. దేవునికి స్తోత్రం. నిజమే, మరి దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నదంట. ఈ పాట అదే మనకు తెలియజేస్తుంది. Praise the Lord. I know you all have learned this song and may the Lord bless you. అయితే ఒక చిన్న మెమరీ వర్స్ నేర్చుకుందాం ఈ రోజు. మనము మెమరీ వర్స్ నేర్చుకోవడానికి ఒకవేళ if you have your Bibles, open your Bibles to Philippians chapter 2 and verse 4. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనము చదువుకుందాం. Philippians chapter 2 and verse 4. This is what the word of God says. Memory verse manamandaram nerchukundaam. Okay na? If you are able to repeat after me, that will be well and good. Okay? Right. Try to do that.
don't look out only for your own interest, but take an interest in others too. ఓకేనా? మనకి రిపీట్ చేద్దామా? Right. Don't look out only for your own interest. Don't look out for only your own interest, But take an interest in others too. in others too. Philippians Philippians 2:4. 2:4. Philippians Philippians 2:4. 2:4. మరొకసారి చేద్దామా? Don't look out. Don't look out. Don't look out Don't look out only for your own interest, only for your own interest, but take an interest but take an interest in others too. in others too. Philippians Philippians 2:4. 2:4. మరొకసారి చేద్దామా? Don't look out Don't look out only for your own only for your own interest, interest, but take an interest but take an interest in others too. in others too. Philippians Philippians 2:4. 2:4. ఒకసారి తెలుగులో కూడా చెప్పుకుందామా? రైట్. మీలో ప్రతి వాడును మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక తన సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చూడవలెను. మీలో ప్రతివాడు మీలో ప్రతివాడు తన సొంత కార్యములను తన సొంత కార్యము మాత్రమే కాక మాత్రమే కాక ఇతరుల కార్యములను ఇతరుల కార్యము కూడా కూడా చూడవలెను. చూడవలెను. ఫిలిప్పి ఫిలిప్పి 2:4. 4. ఫిలిప్పి ఫిలిప్పి 2:4. 4. ఒకసారి చెప్పుకుందామా? మీలో ప్రతి వాడును మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చూడవలెను. ఫిలిప్పి ఫిలిప్పి 2:4. 2:4. Right, last time in English and Telugu. Okay, na? Don't look out only for your own interest, but take an interest in others too. Philippians 2:4. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఫిలిప్పి 2:4. Right, I know you all learnt it very well. I know Zion Church పిల్లలు చాలా ఫాస్ట్, వాళ్ళు ఒక్కసారి చదివితే వాళ్ళకు మరి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఐ బిలీవ్ యు ఆల్ హ్యావ్ లెర్న్ దిస్ మెమరీ వర్స్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హలో చిల్డ్రన్, బాగున్నారా? ఓకే, ఇందాక మనకి వినయ్ అన్న ఇంకా వందనక్క వాళ్ళు మంచి సింగింగ్ చేయించినారు కదా, మంచి సాంగ్స్ నేర్చుకున్నాం. సరే పిల్లలు, మీరందరు బాగున్నారా? మరి మనం నేర్చుకున్న కంఠత వాక్యం గుర్తుంది కదా, అన్న చక్కని వాక్యం నేర్పించినాడు. ఫిలిపియన్స్ 2:4. ఎవ్రీ వన్ షుడ్ లుక్ నాట్ ఓన్లీ ఫర్ హిస్ ఇంట్రెస్ట్ బట్ ఆల్సో ది ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్. ఓకే పిల్లలు, మరి ఈ మధ్య మీరు మీ తల్లిదండ్రులతో పాటు మరి టీవీ చూసి ఉంటారు కదా. చూసినప్పుడు న్యూస్లో మీరు గమనించి ఉంటారు, చాలామంది మరి ఇక్కడ అక్కడ పనిచేసే వాళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ అంటారు కదా, వీళ్ళంతా కూడా వాళ్ళ ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయాణం చేస్తున్నారు. చాలా దూరం నడుచుకొని పాపము మూటలతో పిల్లలతో మరి వారి యొక్క కుటుంబంతో వారి యొక్క సామాన్లతో నడుచుకుంటూ వెళ్తున్నారు. మరి మన పొరుగు రాష్ట్రాలు, ఓకే, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మరి వీళ్ళంతా ఎందుకు వెళ్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే. మరి ఒక 40 రోజుల నుంచి ఈ యొక్క కరోనాతో చాలామంది మరి ఈ వైరస్తో బాధపడుతూ ఉన్నారు. మరి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పిల్లలు మీరు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు కదా. ఓకే, మరి అలాగే బైబిల్లో కూడా మనం అనేక సార్లు చూస్తుంటాం, మరి జన సమూహం మరి యేసయ్య వచ్చినప్పుడు, లేదా పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూసినట్టయితే మరి మోషేని దేవుడు నడిపించినప్పుడు, అబ్రహాంని దేవుడు నడిపించినప్పుడు, యోసేపుని దేవుడు నడిపించినప్పుడు వారు కొత్త ప్రదేశాలకి నడుచుకుంటూ వెళ్ళేవారు. అలాగే ఈరోజు మనం వినబోయే పాఠంలో కూడా
చాలామంది నడుచుకొని వెళ్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా మరి ఇద్దరు వ్యక్తులు, వీళ్ళు నాయకులు అనమాట. దే ఆర్ కాల్డ్ ద లీడర్స్, అబ్రహాం అండ్ లోత్. మరి వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేశము నుండి మరి దేవుడు వారికి వాగ్దానం ఇచ్చిన కానాను దేశానికి దేవుడు నడిపిస్తానన్నాడు. గాడ్ సెడ్ హీ విల్ గివ్ దెమ్ దిస్ ప్రామిస్డ్ ల్యాండ్ ఆఫ్ కానాన్. అండ్ he asked Abraham and Lot to go to this place. And they had lot of people, they had lot of sheep. అంటే వాళ్ళ దగ్గర చాలా ఏమంటారు ఈ జంతువులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మరి చాలామంది ఉన్నారు ప్రజలు. వీళ్ళంతా నడుచుకొని వెళ్తూ ఉన్నారు. మరి వారికి ఆ మార్గం కూడా తెలియదు, మరి ఎలా ఉంటుంది అక్కడ అనేది కూడా తెలియదు. కానీ వీళ్ళంతా కూడా మనం గమనించినట్టయితే అబ్రహాము మరి లోతు దేవుని యందు నమ్మకం ఉంచి వాళ్ళు జాగ్రత్తగా మరి దేవుడు నడిపిస్తాడు, దేవుడు అన్నీ మనకి ఇస్తాడు అనేసి వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నారనమాట. మరి అబ్రహాం అయితే తన యొక్క భార్య సేరాతో కూడా మరి లోతుతో కూడా వారి యొక్క కుటుంబం అంతటితో కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మరి అప్పటికే దేవుడు వాళ్ళని చాలా దీవించినాడు. దే హ్యాడ్ లాట్ ఆఫ్ వెల్త్, దే హ్యాడ్ యానిమల్స్, దే హ్యాడ్ సర్వెంట్స్. ఓకే, సో వీళ్ళంతా కూడా మరి జాగ్రత్తగా నడుచుకొని వెళ్తూ ఉన్నారు. మరి మనందరికీ తెలుసు పాత నిబంధన గ్రంథంలో ఓల్డ్ టెస్ట్మెంట్ డేస్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ కూడా చాలా మటుకు నడుచుకొని వెళ్ళేది. మనమైతే ఇప్పుడు ప్రస్తుతం వీ హ్యావ్ లాట్ ఆఫ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, బస్ కానీ లేకపోతే వెహికల్ కానీ ట్రైన్ కానీ. కానీ అప్పట్లో వాళ్ళంతా కూడా ఎక్కువగా వాళ్ళు నడుచుకొని వెళ్ళేవారన్నమాట. సరే, మరి దేవుడు నడిపించినాడు ఈ యొక్క కొత్త ప్రదేశం కానానికి వచ్చి అక్కడ వాళ్ళు స్థిరపడ్డారన్నమాట. ఇంకా దేవుడు వాళ్ళని ఎంతగానో దీవించినాడు. చక్కగా పంటలు పండించుకొని వారి దగ్గర ఉన్న యొక్క జంతువులు అన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. మరి దేవుడు వాళ్ళని దీవిస్తూ ఉన్నాడు. మరి బైబిల్లో మనం చూసినట్టయితే దే ప్రాస్పర్డ్ సో మచ్ దట్ ద ల్యాండ్ వాజ్ నాట్ సఫిషియంట్. అంటే ఎంతగా దేవుడు వారిని దీవించినాడంటే ఆదికాండము 13:7 ఇంకా వాళ్ళకు స్థలం సరిపోవడం లేదన్నమాట. అబ్రహాం లోతుకి ఇక వాళ్ళతో వచ్చిన ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా. సో ద ల్యాండ్ వాజ్ నాట్ సఫిషియంట్. ఇంకా వాళ్ళకి ఎక్కువ ల్యాండ్ కావాలని వాళ్ళు అంటే కొంచెం వాళ్ళ మధ్యలో చిన్న గొడవ జరిగిందనమాట. దే హ్యాడ్ ఎ క్వారల్ అండ్ అబ్రహాం అండ్ లోత్ దే కేమ్ ఫార్వర్డ్ అండ్ దే టాక్ టు దెమ్సెల్స్, దే డిస్కస్డ్ అంటే ఏం చేద్దాం. అప్పుడు లోత్ ఏమన్నాడంటే మరి నేను వేరే ప్రదేశానికి వెళ్తాను, వి విల్ సపరేట్ అవర్ సెల్స్. దే డిసైడెడ్ టు పార్ట్ దేర్ వే. అయితే అబ్రహాం ఏమన్నాడంటే ఇఫ్ యూ గో టు ద లెఫ్ట్ ఐ విల్ గో టు ద రైట్, ఇఫ్ యూ గో టు ద రైట్ ఐ విల్ గో టు ద లెఫ్ట్. అంటే ఆ ప్రదేశం అంతా కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు అన్నమాట. మరి అబ్రహాం ఏమంటున్నాడు, లోత్ ఇఫ్ యూ గో దిస్ సైడ్, ఒకవేళ నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్తే నేను రైట్ సైడ్ వెళ్తాను, ఒకవేళ నువ్వు రైట్ సైడ్ వెళ్తే నేను లెఫ్ట్ సైడ్ వెళ్తాను. అంటే కొంచెం ఎందుకో మరి వాళ్ళ మధ్యలో ఆ యొక్క చిన్న గొడవ జరిగినప్పుడు వాళ్ళు ఇద్దరు సపరేట్ అవుదాము అని అనుకున్నారన్నమాట. మరి అబ్రహాం దేవుణ్ణి ప్రేమించినాడు. మనందరికీ తెలుసు, మనము ఎప్పుడు అబ్రహాం గురించి విన్నప్పుడు మనం ఏమంటాము, ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసమునకు తండ్రి. అంటే దేవునికి చాలా సమీపముగా అతను జీవించినట్టు మనము గమనిస్తూ ఉంటాం. కాబట్టి అబ్రహాం ఏమన్నాడంటే ఈ చాయిస్ అంటే విడిపోవడం అనేది చాయిస్ మరి లోతుకు ముందు ఇచ్చినాడు. ఇదిగో లోత్, నువ్వు ఒకవేళ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఆ ప్రదేశము నేను రైట్ సైడ్కి వెళ్తాను, ఒకవేళ నువ్వు రైట్ సైడ్ తీసుకుంటే నేను లెఫ్ట్ సైడ్కి వెళ్తానని అన్నాడు. మరి దేవుడు అబ్రహాం పట్ల చూపిన ప్రేమను బట్టి అబ్రహాం కూడా మరి ఆ లోతు పట్ల ప్రేమను చూపించినాడు. హీ గేవ్ హిమ్ ద ఫస్ట్ చాయిస్, ఆపర్చునిటీ టు చూస్. అయితే ఈ లోతు మరి గమనించి చూసినాడు. కానీ లోతు కొంచెము మనం బైబిల్లో చూసినట్టయితే తన అంటే ఆ ప్రదేశాన్ని చూసి నిర్ణయించిన విషయాన్ని మనం గమనించినట్టయితే కొద్దిగా అతను స్వార్థపరుడుగా ఉన్నాడు. హీ వాజ్ లిటిల్ సెల్ఫిష్. లోత్ వాజ్ సెల్ఫిష్ అండ్ టుక్ ఎ గుడ్ ఫర్టైల్ ల్యాండ్ ఆఫ్ జోర్డన్ అండ్ లెఫ్ట్ టు ది ఈస్ట్.
మరి మంచిగా అంటే పండే ఆ పొలంలోను లేక ఆ భూమిని మంచిగా నీరు ప్రవహించే ఆ యొక్క స్థలమును లోతు చూసి గమనించి మరి ఎన్నుకొని హీ లెఫ్ట్ టు ద ఈస్ట్ అండ్ అబ్రహాం లెఫ్ట్ టు ది వెస్ట్. అంటే అనుకున్నారు కదా వీళ్ళు, నువ్వు ఒకవేళ లెఫ్ట్కి వెళ్తే నేను రైట్కి వెళ్తాను, ఒకవేళ నువ్వు రైట్కి వెళ్తే నేను లెఫ్ట్కి వెళ్తాను. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే లోత్ హీ లెఫ్ట్ టు ద ఈస్ట్. సో అబ్రహాం వాజ్ గుడ్. సో హీ సెడ్ ఓకే లోత్, ఇది నువ్వు తీసుకో, ఐ విల్ గో టు ది వెస్ట్. అబ్రహాం హ్యాపీలీ యాక్సెప్టెడ్. అండ్ అబ్రహాం మరి ఉన్న ప్రాంతం మనం చూస్తున్నాం కదా, లోత్ ఏమో మంచిగా ఉన్న ప్రాంతం ఎన్నుకున్నాడు. కానీ అబ్రహాముకి ఇంకా మిగిలిన ప్రాంతం ఏంటిది, ఇంగ్లీష్లో చెప్పుకున్నట్టయితే ఇట్ వాజ్ ఎ బ్యారన్ ల్యాండ్. అంటే అక్కడ ఎక్కువ అంటే నీళ్లు లేవు, లేక పంటలు అంత త్వరగా రాకపోవచ్చు అని కూడా మనము అనుకోవచ్చు అనమాట. కానీ మనం దేవుని యొక్క వాక్యంలో మరి ఆదికాండం 13, 16, 17 లేక అధ్యాయంలో ఆయా వాక్యాలు మనం చూసినట్టయితే అబ్రహాం వాజ్ బ్లెస్డ్ బై గాడ్. చూడండి మరి, ఎందుకంటే అబ్రహాం మరి ఏం చేసినాడు, దేవునికి విధేయుడై అన్నీ కూడా మంచిగా సమకూర్చుకోవడానికి దేవుడు అతనికి సహాయం చేసినాడు. సో ఇక్కడ మనము ఈ యొక్క అధ్యాయంలో మనం అంతా చూసినట్టయితే అబ్రహాం వాజ్ బ్లెస్డ్. మనము ఆదికాండము 13, 16, 17లో మనం చూసినట్టయితే దేవుడు ఒక వాగ్దానం కూడా ఇచ్చినాడు. ఏం వాగ్దానం ఇచ్చినాడు? I will bless you so abundantly that in the days to come, people will remember you. అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పినాడు అనమాట. సో అబ్రహాం వాజ్ బ్లెస్డ్. చూడండి పిల్లలు, మనం ఇక్కడ గమనించినట్టయితే మరి ఎప్పుడైతే దేవునికి విధేయుడుగా లేక దేవునికి విశ్వాసము కలిగి, దేవుని అందు విశ్వాసము కలిగి మనం జీవించినట్టయితే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి లోతును కూడా ఆశీర్వదించినాడు. లోతు కొంచెం మనం ముందు చెప్పుకున్నట్టు హీ వాజ్ లిటిల్ సెల్ఫిష్ కదా. కానీ ఇక్కడ అబ్రహాం అయితే మరి ఏ స్వార్థం లేకుండా అతను దేవునికి లోబడి దేవుని కొరకు జీవించాలని అతను నిర్ణయం తీసుకొని మరి విశ్వాసంతో ఈ కానాను ప్రదేశానికి వచ్చినాడు. కాబట్టి దేవుడు అతన్ని దీవించినాడు. కాబట్టి పిల్లలు, మనము కూడా మరి ఈ సమయంలో మన సండే స్కూల్ డేస్లో ఎన్నో విషయాలు నేర్చుకుంటుంటాం. సండే స్కూల్ క్లాసెస్లలో మనం కూడా దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో మనం నడుచుకొని దేవుని అందు విశ్వాసం కలిగి మనం జీవించగలిగినట్లయితే అబ్రహాము వలె మనం కూడా ఆశీర్వదింపబడతాం. మన చదువులో కావచ్చు, మనం చేసే చిన్న చిన్న ఇంటి పనులలో కావచ్చు, మన తల్లిదండ్రులతో కావచ్చు, గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ us ఆల్. కాబట్టి పిల్లలు మనం గమనించాలి, మనము బ్లెస్ అయినప్పుడు మన కొరకు మనం ఆలోచించకుండా మరి వేరే వాళ్ళ కొరకు కూడా మనము ఆలోచించాలి. వాక్యంలో కూడా నేర్చుకున్నాం కదా. అలాగే మరి ఒక గొప్ప వ్యక్తి, మరి చాలా ప్రదేశాలలో ఈ వ్యక్తి గురించి విని ఉంటారు, తెలిసి ఉంటుంది కూడా. మరి అతని పేరు ఏంటిదంటే విలియం కోల్గేట్. ఆయన గురించి మీరు బహుశా చాలాసార్లు విని ఉంటారు. మరి ఈయన పేరు ఎక్కడైనా కానీ కూడా వినబడుతుంటుంది. కరెక్ట్గా గెస్ చేశారు. కోల్గేట్ అనగానే మీకు కోల్గేట్ పేస్ట్ అనేది గుర్తొచ్చింది కదా. ఎస్, హీఈస్ ది ఫౌండర్ లేక హీఈస్ ది మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ కోల్గేట్ పేస్ట్ అనమాట. కానీ ఈయన గురించి కొన్ని విషయాలు మనము విని మన యొక్క క్లాస్ని మనం ముగించుకుందాం. ఈయన పుట్టింది 1783 సంవత్సరం అనమాట. ఇంగ్లాండ్ ప్రాంతంలో ఒక చాలా పేద కుటుంబంలో జన్మించినాడు. ఈ విలియం కోల్గేట్ యొక్క తండ్రి మరి వ్యవసాయం చేసేవాడు అనమాట. హీ వాజ్ ఏ స్మాల్ టైమ్ ఫార్మర్. మరి ఈ యొక్క విలియం కోల్గేట్ వాళ్ళ మమ్మీ పేరేమో మేరీ. మరి ఇతను 1795 సంవత్సరంలో ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు వచ్చినాడు. మరి 1783లో జన్మించినాడు. 1795లో ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు వచ్చినాడు. మరి ఈ అమెరికాకు వచ్చిన తర్వాత మరి అతను ఈ చిన్నగా చదువుకున్నాడు, ఇవన్నీ చేసినాడు. అయితే చదువుకుంటూ చేసిన తర్వాత అమెరికాకు వచ్చినాక చిన్నగా ఈ స్టార్టెడ్ ఏ బిజినెస్.
మనందరికీ తెలుసు, మనం రోజు వాడతాం సోప్స్, క్యాండిల్స్, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కదా, ఇవన్నీ చాలా అవసరమైనవి కదా. సో హీ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అన్నమాట. అటు చదువుకుంటూ ఇటు బిజినెస్ చేస్తూ ఉండినాడు. కానీ ఈ కొంతకాలమైన తర్వాత ఈ బిజినెస్లో అతనికి లాస్ వచ్చిందనమాట. అంటే ఇంకా తన ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా కూడా తన లాస్ వచ్చేసరికి ఇంకేం చేయాలో తెలియలేదన్నమాట. కానీ అలాగా జీవిస్తూ ఉండగా అతను మరి ఒకరోజు మిస్టర్ క్యాప్టెన్ అని అతన్ని కలిసినాడనమాట. అనుకోకుండా కలిసినప్పుడు ఈ వ్యక్తి ఏం చేసినాడంటే మిస్టర్ క్యాప్టెన్ మరి అతనితో యేసుప్రభు గురించి చెప్పినాడు. యేసుప్రభు గురించి చెప్పినప్పుడు విలియం కోల్గేట్ అంతవరకు యేసుప్రభు గురించి విన్నాడు, అంటే తెలుసుకున్నాడు, కానీ వ్యక్తిగతంగా అతను రక్షకునిగా అంగీకరించలేదు. కానీ ఎప్పుడైతే ఈ అంకుల్ క్యాప్టెన్ అంకుల్ సువార్తను ఆయనకు చెప్పినప్పుడు ఆయన చక్కగా సంతోషంగా, అవును ఐ నీడ్ జీసస్, నాకు యేసుప్రభు కావాలి, మరి నేను ఆయన బిడ్డగా ఉండాలి, ఆయన కొరకు నేను జీవించాలని ఆయన విలియం కోల్గేట్ యేసుప్రభుని ఆ సంవత్సరంలో మరి ఈ క్యాప్టెన్ అంకుల్ని కలిసినప్పుడు ఆయన అంగీకరించినాడనమాట. మరి అంగీకరించిన తర్వాత అతని జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి. ఈ అంకుల్ ఒక 4 విషయాలు చెప్పినాడు అతనికి. మరి నువ్వు యేసుప్రభుని తెలుసుకున్నావు కదా, నువ్వు మంచిగా దేవుని కొరకు నువ్వు జీవించాలంటే నువ్వు యేసుప్రభు బిడ్డగా 4 విషయాలు చేయాలని చెప్పినాడు అనమాట. ఏమని చెప్పినాడంటే మరి పిల్లలు ఇదిగో మరి విలియం కోల్గేట్కి చెప్పినాడు, ఫస్ట్ ప్లేస్ టు గాడ్. మరి నువ్వేం చేయాలని చెప్పినాడంటే నువ్వు మొదటిగా దేవునికి స్థానం ఇవ్వాలి. ఎంత ఇంపార్టెంట్ కదా. వీ ఆల్సో నీడ్ టు లెర్న్ టు గివ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్. రెండోదిగా మరి అంకుల్ ఇంకేం నేర్పించినాడంటే మరి గివ్ యువర్ హార్ట్ అండ్ లైఫ్ టు గాడ్. ఫస్ట్ ప్లేస్ టు గాడ్, ఏ విషయంలో అయినా కానీ కూడా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలా. రెండోదిగా మరి గివ్ యువర్ హార్ట్ అండ్ లైఫ్ టు గాడ్. అవును కదా. మరి మనం సండే స్కూల్లో కూడా ప్రాముఖ్యంగా నేర్చుకోవడానికి ఎందుకు వస్తున్నాము? సో దట్ వీ ఆల్ గివ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్ అండ్ వీ ఆల్ గివ్ అవర్ హార్ట్ అండ్ లైఫ్ టు గాడ్. మరి మూడోదిగా ఇంకేం చెప్పినాడంటే పిల్లలు మరి విలియం కోల్గేట్ ఆయన నేర్చుకుంటూ ఆయనకి ఏం చెప్పినాడంటే మరి ఇదిగో నువ్వేం చేయాలంటే ప్రతిరోజు నువ్వు దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయాలి. ఎవ్రీడే ప్రే ఫర్ గాడ్స్ విల్. పిల్లలు ఇప్పుడు మీకు అకాడమిక్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు కొత్త అకాడమిక్ ఎప్పుడు మొదలవుతుందో మనకు తెలియదు. కానీ మన అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మనం అందరం కూడా దేవా మరి ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో నేను ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా నేను ఉండాలి, మరి ఏదైనా కానీ కూడా ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకోండి. ఒకవేళ 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ, కొంతమంది ఉన్నారు కదా పిల్లలు. మరి వాట్ షుడ్ ఐ బీ డూయింగ్ గాడ్, వాట్ ఈజ్ యువర్ విల్ ఫర్ మీ, నీ యొక్క చిత్తం ఏమై ఉందని మనం దేవుణ్ణి అడగాలన్నమాట. సో ద థర్డ్ థింగ్ వాట్ విలియం కోల్గేట్ లెర్న్డ్ వాస్ ప్రే ఫార్ గాడ్స్ విల్ ఎవ్రీ డే. అయితే మరి నాలుగోదిగా మరి ఇంకా అతను విలియం కోల్గేట్ బిజినెస్ చేసేవాడు కదా. మరి ఈ అంకుల్ ఏం చెప్పినాడంటే ఈ క్యాప్టెన్ అంకుల్, మరి నీ సంపాదనల అంతటిలో దేవునికి 10వ భాగం ఇవ్వాలి, 1/10. పిల్లలు బహుశా మీకు తెలియకపోవచ్చు కానీ మీ పేరెంట్స్కి, మీ తల్లిదండ్రులకు తెలుసు. వాళ్ళు సంపాదించే దాంట్లో మరి దేవునికి మరి 10వ వంతే కాకుండా మరి కొంతమంది చూస్తుంటాం కుటుంబాలు, ఫ్యామిలీస్, దే గివ్ మోర్ దాన్ 1/10. సరే మరి ఈ 4 విషయాలు విలియం కోల్గేట్ నేర్చుకొని చక్కగా దేవుని యొక్క సేవ చేస్తూ మరి అతను ముందుకు వెళ్తూ ఉండినాడు. మరి న్యూయార్క్లో ఈ యొక్క చక్కని అంటే తన ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ మరి మొదలుపెట్టినాడు కదా. అందులో చాలా చక్కగా అతనికి మేలు కలుగుతూ వచ్చింది, లాభం వస్తూ వచ్చింది. మరి దేవునికి 1/10 కాదు, అంటే 10వ భాగమే కాకుండా అతను ఇంకా ఎక్కువ ఇవ్వడం మొదలుపెట్టినాడు. మరి 1814లో కెనడాలో కూడా ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టినాడు. అలాగా కొన్ని ఆయా ప్రదేశాలలో తన ఈ యొక్క కోల్గేట్ పేస్ట్ లేక ఇంకా దానికి సంబంధించిన వివిధ రకమైన అవసరమైన వస్తువులు
మరి డైలీ యూజ్ అంటాం కదా, ఇవన్నీ కూడా అతను స్టార్ట్ చేశాడనమాట. మరి ఎంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించినాడంటే అతను 20% ఇవ్వడం దేవునికి మొదలుపెట్టినాడు. ఇంకా ఎక్కువ లాభం వచ్చేసరికి 30% కూడా ఇవ్వడము మొదలుపెట్టినాడు అనమాట. ఇంకా ఎక్కువ లాభం రాగానే ఇంకా ఎక్కువ ఇవ్వడం కూడా మొదలుపెట్టినాడు అనమాట. ఎంతగా అంటే గాడ్ బ్లెస్డ్ హిమ్ సో మచ్. మరి దేవుని కొరకు ఆయన ఇవ్వడం మొదలుపెట్టినాడు. అంతేకాకుండా ఈ యొక్క విలియం కోల్గేట్ ఏం చేసినాడంటే, చాలామంది దేవుణ్ణి తెలియని వారు ఉంటున్నారు కాబట్టి అటువంటి వారిని నేను తయారు చేయాలి, అటువంటి వారిని నేను ట్రైన్ చేయాలి. ఐ హ్యావ్ టు ట్రైన్ పీపుల్ హూ విల్ బీ ఏబుల్ టు టెల్ అబౌట్ ద లవ్ ఆఫ్ జీసస్ టు అదర్స్ అనేసి అతను ఏం చేసినాడంటే, తనకొచ్చే లాభంలో మరి అమెరికాలో ఈ యొక్క మంచి అమెరికన్ బైబిల్ సొసైటీ అనేది మొదలుపెట్టినాడు. మరి అందులో అతను పాల్గొంటూ మరి అతను ఎంతో గొప్పగా సేవ చేసినాడు. మరి అంతేకాకుండా ఇంకా ఏం చేసినాడంటే, ఈ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ కోల్గేట్ యూనివర్సిటీ ఇన్ 1819. మరి అమెరికన్ బైబిల్ సొసైటీతో పనిచేసినాడు. మరి ఈ కోల్గేట్ యూనివర్సిటీ అనేది అతను స్థాపించి అనేకులు ఈ యొక్క యూనివర్సిటీకి వచ్చి చక్కగా నేర్చుకొని మరి ఈ 4 విషయాలు తమ యొక్క జీవితంలో వారు ఉంచుకొని మరి వాళ్ళు ముందుకు వెళ్ళాలి, వారు కూడా మరి నాలాగా మేలు పొందాలి, నాలాగా సేవ చేయాలనేసి అతను గొప్పగా దేవుని చేత వాడబడ్డాడు అనమాట. చూడండి పిల్లలు, మరి ఈరోజు మనము ఈ యొక్క సండే స్కూల్ క్లాస్లో మనం ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాం జీవితం ద్వారా కీ టు ఫెయిత్. మరి విశ్వాసమునకు ఏమంటారు కీ కదా. మరి మన విశ్వాసం ఉంటేనే మనం అవి చేయగలుగుతాం. మరి కోల్గేట్ విలియం జీవితంలో కూడా విశ్వాసంతో మరి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మరి తను నేర్చుకున్న యొక్క 4 మంచి అడ్వైసెస్ మరి తన పాటిస్తూ జీవించినాడు కాబట్టి దేవుడు ఎంతగానో అతన్ని ఆశీర్వదించినాడు. ఒకసారి విలియం కోల్గేట్ ఆ 4 అడ్వైసెస్ జ్ఞాపకం చేసుకుందామా. ద ఫస్ట్ ప్లేస్ టు గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఓకే, రైట్. గివ్ your heart and life to God, right? Third one is every day pray for God's will. పిల్లలు గుర్తున్నాయి కదా. అండ్ the last one is మరి give your 1/10 to the Lord. మరి పిల్లలుగా మీరు ఇప్పుడు స్టూడెంట్సే కావచ్చు, కానీ రేపు మంచిగా చదువులు ముగించిన తర్వాత మరి ఒకవేళ దేవుడు మిమ్మల్ని నడిపిస్తే, మంచి ఉద్యోగం ఇస్తే, మీరు కూడా చిన్నగా దేవునికి ఇవ్వడము మొదలు పెట్టాలి పిల్లలు. చూడండి, మరి ఈరోజు అబ్రహాం జీవితం ద్వారా, విలియం కోల్గేట్ జీవితం ద్వారా దేవుడు నీతో మరి నాతో కూడా మాట్లాడుతున్నాడు. మనం అలాగా అబ్రహాం వలె మంచి విశ్వాసం కలిగి మరి మనము దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకున్నాం కదా, ఎవ్రీవన్ షుడ్ లుక్ నాట్ ఓన్లీ ఫర్ హిజ్ ఇంట్రెస్ట్ బట్ ఆల్సో ద ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్. మనం నేర్చుకోవాలి, మనం నేర్చుకునే వేరే వాళ్ళకు కూడా మరి నేర్పించి వేరే వాళ్ళ కొరకు కూడా మనం మంచి పనులు చేస్తూ జీవించలాగన దేవుడు మనకు సహాయం చేయలాగన మనం అందరం ప్రార్థన చేసుకుందాం. అబ్రహాం వలె, విలియం కోల్గేట్ వలె మనం ఉందాం పిల్లలు. మరి ఈ యొక్క సెషన్ తర్వాత మనకు ఒక మంచి యాక్టివిటీ కూడా ఉంటుంది. అది ఎలా చేయాలో మీరు ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు అన్నమాట. మరి ఈ సమయంలో మనము చిన్న ప్రార్థన చేసుకుందాం, మనం ముగించుకుందాం. God, we thank you for this morning. Thank you for this lesson that we learned. Thank you for the life of Abraham. Thank you for William Colgate. We praise you, we thank you. Bless each of us as we have learned this lesson. In Jesus' name we pray. Amen. Okay children, bye-bye. Hello children, how are you all doing? I hope everybody have learned about faith today, right? Okay, we will learn an activity on faith. Okay, today our topic is faith is the key to victory. Okay, faith is the key to victory. Okay, let's learn how to do this activity. I have made an outline and a stamp for this fish and the key. Okay, let's take a paper
Let's make an outline. Okay children, once you have made this outline, just cut it out. You can make any kind of shape children as you want. You can make the shape of a butterfly or a tree or anything you wish. I have taken the shape of a fish. So this is how you have to cut. Make an imprint of the shape of a fish. Okay, the fish is done, and let's now take another mold. This is the shape of a key. Okay children, this is how you can cut the shape of a key and the shape of a fish. I have already cut some fishes. Okay, you can take 5 fishes, different colors. If you don't have different colors, no problem, you can do with plain sheet also. Now let us write. Now let us take these fishes and write the words which we have written. Faith is the key to victory. Okay children? Now let us write on each fish the word. First fish, you take it and write faith. Then you take another fish and write is the. Key. We have done with 3 fishes. Faith is the key. To victory. We are done with the 5 fishes. Faith is the key to victory. Okay, now children, let's take the imprint of the shape of a key, and if you have a punch, you can punch, use the punching machine, otherwise you can punch with a pencil or a pen. Just make a punch over here. And also join all the fishes together.
make a punch at the fish mouth. Okay children, I have made the punch this way. Now if at all you have a ring at home, just take a small ring and put the ring in this key. And join all the fishes. Be very careful children, the paper might tear. Do it gently. One by one, slowly insert all the fishes in this key. You can take the help of your parents. Okay, we are done children. So this is the key, and you can see all the words written here. Faith is the key to victory. Okay, you can make this at home children, and you can send pictures to uncle. Hope you all like the activity. Thank you children. God bless you all.